ప్రైజ్‌లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా 58:9. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను. అవునండి, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈ దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనము పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా నేనున్నానను అంటూ ఉన్నారు. మన జీవితంలో ఎల్లప్పుడూ మనము మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరమిచ్చేవారిగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచును, వారిని విడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతును. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు అని అంటే, వారి యొక్క మొర నేను ఆలకించి నేనున్నాను అని చెప్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నారు అంటే, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుచు వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదను అంటున్నారు. నేనున్నాను అని అంటే దాని అర్థం ఏమిటి అంటే, నేను వారి ప్రవర్తనని చూచితిని, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారి యొక్క దుఃఖమును ఓదార్పుగా నేను చేస్తాను, ఓదార్చెదను అంటున్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా కృంగిపోక దుఃఖిస్తూ బాధపడుతూ ఉండకుండా, దేవుడు నా యొక్క జీవితంలో నా మొర ఆలకించి నా యొక్క జీవితంలో ఆయన ఉన్నారు అని మనము విశ్వాసముతో నడిస్తే కనుక మన జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడుతుంది. ఏ వాక్యము అనగా, దుఃఖించు వారిని ఓదార్చుదును, స్వస్థపరచుదును, వారిని నడిపింతును అంటూ ఉన్నారు. వారి ప్రవర్తన అంతటినీ కూడా చూచితిని అంటున్నారు. మనము ఎవరికి పూజిస్తున్నాము, ఎవరిని ప్రార్థిస్తున్నాము, ఎవరికి మొరపెట్టుకుంటున్నాము అంటే చూచే దేవుడికి మొరపెట్టుకుంటున్నాం. ప్రార్థిస్తూ ఉన్నామంటే ఆయన యొక్క కృప మనతో ఉన్నది కాబట్టి వారిని మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా పూజిస్తూ ఉన్నాము, ప్రార్థించుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు అంటున్నారు, నేను చూచి మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా విడవక మీ యొక్క జీవితంలో నేను సహాయకుడుగా ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉద్ధరిస్తాను, మీ యొక్క దుఃఖాన్ని బాధని తీసివేసి మీకు సంతోష సమాధానాన్ని కలగజేస్తాను. నేను ఉన్నవాడను కదా, నేను ఎల్లప్పుడూ కూడా మీతో జీవించేవాడును కదా, నేను ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటాను కదా, మరి మీరెందుకు బాధపడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మొర ఆలకించే దేవుడుగా మరొకసారి మన జీవితంలో ఈ వాగ్దానముతోనూ వాక్యముతో మాట్లాడుతూ ఉన్నారు. మనం మర్చిపోకూడదు. మాట్లాడే దేవుడు, మనల్ని చూచే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు అని మనము మరొక ఎల్లప్పుడూ కూడా ఆయన యందు విశ్వాసముతో మొరపెట్టుకుంటూ ఆయన వైపు చూస్తూ మనము మన యొక్క జీవితము సాగించాలని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. అంతే తప్ప ఈ లోకము వైపు చూస్తే కనుక ఈ లోకములో ఉన్నవాడు దుష్టుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ఓదార్చేవాడు కాదు, దుఃఖాన్ని కలగజేసేవాడు, మనల్ని ఎల్లప్పుడూ కూడా పాడు చేసేవాడు, మనల్ని సంరక్షించేవాడు కాదు. కాబట్టి ఈ లోకము వైపు చూడక దేవుని వైపు చూసినప్పుడు గొప్పగా మన యొక్క జీవితము ఆశీర్వదింపబడుతుంది, దీవింపబడుతుందని మనము మరొక మన జీవితంలో మనము మొరపెడుతూ ఆయన వైపు చూస్తూ ఉంటే కనుక దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తానని ఈ దినము దేవుడు వాక్యముతోనూ వాగ్దానముతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి మీకు వందనాలు. నాయన, మేము మొరపెట్టినప్పుడు నాయన మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నేను ఉన్నానన్న దేవుడు, మా దుఃఖాన్ని తీసివేసే దేవుడు, మమ్మల్ని చూచే దేవుడు నాయన. మా ప్రవర్తన అంతటినీ మరి మీ యొక్క కనుదృష్టిలో నాయన చూచే దేవుడుగా మీరు ఉన్నారు.
వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కృప కలిగిన రాజు, దయ కలిగిన తండ్రి, నాయన ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని సంరక్షించే దేవుడు అని మరొకసారి దినము నాయన వాగ్దానముతో వాక్యంతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. నా ప్రభా, ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నా ప్రభా. అలాగేనైనా నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు, వారి యొక్క మరి నాయన చేతి వృత్తులు అన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి హోవా నేను అన్నారు. మీ కృపను వేడుకుంటున్నాను అయ్యా. నా తండ్రి, ఇక్కడ కూడా నా ప్రభు దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి నాయన. నా తండ్రి, ఈ యొక్క వాతావరణం నాయన మంచిగా ఉండడానికి సహాయం చేయండి. భూకంపాలు, సునామీలు ఏమీ రాకుండా కృప చూపించండి నాయన. 190 దేశంలో మంచిగా నాయన నా తండ్రి జీవించలాగా సహాయం చేయండి నాయన. అలాగే నా ప్రభు, అడవిలో ఉన్న జంతువులను నాయన సంరక్షించండి నా ప్రభు. పక్షులను సంరక్షించండి, అలాగే సముద్రాలను కూడా సంరక్షించండి నా ప్రభు. కృప చూపించండి. మానవుడి లోకంలో నాయన అనేక విధాలుగా తనకు తాను నాశనం కొని తెచ్చుకుంటున్నారు అని వాతావరణం హెచ్చరిస్తుంది నా ప్రభా. దానిని నాయన అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి నా ప్రభా. కృప చూపించండి నాయన. మీరు అక్కడ సమీపిస్తున్నదని నాయన ఈ యొక్క సృష్టి అంతా కూడా నాయన మరొకసారి మాకు బోధిస్తుంది నా ప్రభా. దానికి జ్ఞానం కలిగి నాయన మేము జీవించేలాగా సహాయం చేయమని కోరుకుంటున్నాను అయ్యా. నాయన సహాయం చేసే దేవుడు ఉదయం లేచి నాయన నా తండ్రి పెద్దల కాడ నాయన మా కొరకు, మా బిడ్డల కొరకు నాయన మేము మొరపెట్టుకొని మా జీవితాలను కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. బిడ్డలు రాకపోకలను తోడే ఉండండి. ఎక్కడ కూడా దుర్ఘటనలు, యాక్సిడెంట్స్ ఏమీ జరగకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి, మీ యొక్క కృప కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించి వారితో మీరు మాట్లాడండి నాయన. నాయన సహాయం చేయమని కోరుకుంటున్నాను. వ్యాపారస్తులకి నా ప్రభు ఎక్కడ కూడా నాయన నష్టాలు రాకుండా నాయన సహాయం చేయండి నా ప్రభు. రైతులు కూడా మంచి పంటలు పండేలాగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి తోడయండి, నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధ సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమె. God bless you.